ఫిరాయింపులపై మేము చేసింది తప్పే. బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలో 10 మంది ఓడిన్రు. హరీష్ రావు ప్రజలకు దూరమైనందునే ఓడిపోయామని కామెంట్. ఇట్లా ఒప్పుకోవాలి. అవును, ఇది మంచి పద్ధతి. ఇట్లా ఒప్పుకోవాలి, మేము చేసింది ఇది తప్పు, ఇంకోసారి తప్పు పునరావృతం కాదు, మళ్ళా రిపీట్ కాదని చెప్తే ప్రజలకు విశ్వాసం ఉంటుంది. ఫిరాయింపులపై మేము చేసింది తప్పే. బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల్లో 10 మంది ఓడిండ్రు. హరీష్ రావు చెప్పిండు. ప్రజలకు దూరమైనందునే ఓడిపోయామని చెప్పి కామెంట్. ఢిల్లీలో కేటీఆర్ తో కలిసి రిపోర్టర్లతో చిట్ చాట్. ఓటమికి జనాలను నిందించలేం, మా వైఖరే మారాలి అని చెప్పి కేటీఆర్ కూడా ఇది అన్న. ఇగో ఎప్పుడైనా కానీ రాజకీయ నాయకుడు హుందాతనంగా ఉండాలబ్బా. ఎంతమంది మారాడంటే 12 మందిలో 10 మంది ఓడినట్టు, అంటే ఇద్దరు మాత్రమే గెలిచారు. అయితే అన్న హుందాతనం ఎప్పుడైతే రాజకీయ నాయకుడికి ఉంటుందో, ఒక హుందాగా ప్రవర్తిస్తాడో, ఆ పార్టీ కానీ ఆ రాజకీయ నాయకుని కూడా ఫ్యూచర్ కానీ బాగుంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. అవును. పార్టీ ఫిరాయింపుల వల్ల తమ పార్టీకి నష్టమే తప్ప లాభం జరగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇతర పార్టీలో నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు 10 మంది ఓడిపోయారని వెల్లడించారు. అయితే పార్టీ ఫిరాయింపుల విషయంలో తాము రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించామని 2/3 ఎమ్మెల్యేలను ఒకేసారి విలీనం చేసుకున్నామని తెలిపారు. ఇప్పుడు సీఎం రేవంత్ ఒక్కో ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కండువా కప్పుతున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఓకే, రాజ్యాంగ విరుద్ధంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ అన్న చేస్తుండు, ఇది వాస్తవము, కరెక్టే. అలా రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిరన్న చేర్పించుకోమని రాహుల్ గాంధీ ఆల్రెడీ ఫైనల్ చెప్తుంది పైన. అయితే రాజ్యాంగ విరుద్ధంగా ముఖ్యమంత్రి రేవంత్ అన్న చేసేది మాత్రం ఇప్పుడు తప్పే. కరెక్ట్, మీరు మాట్లాడింది కరెక్టే. కానీ గతంలో చేసినటువంటి మీ తప్పును వాళ్ళే చేసారు, మేము చేస్తే తప్పు వచ్చింది అనేటువంటి దిశగా ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా చేసినటువంటిది రాజ్యాంగంగా తప్పే, రాజ్యాంగ విరుద్ధమే. కానీ మీరు ఒప్పుకోవడం అనేది మీ పార్టీ కార్యకర్తలకు, మిమ్మల్ని అయ్యో మాకు కావాలి వీళ్ళ ప్రభుత్వం ఉంటే బాగుంటుందని చెప్పి మీ అభిమానులందరూ కూడా ఇప్పుడు కొంతవరకు చూసినావా, ఒంటెందు పోవద్దు, పోతే ఇట్లయితుంది అనేది మాత్రం వచ్చింది. మీరు ఇట్లనే ప్రజలలో ఉండాలి. మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న సైన్యము, లేకపోతే ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమేం చెప్పి ప్రజల్లోకి వచ్చింది, ఏ గ్యారెంటీలు ఇచ్చి ప్రజల్లోకి వచ్చింది, వాటిని గెలవలేకపోతే, వాటిని చెయ్యలేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, వాటిని నిలదీయాలి. ఎందుకు ఇచ్చిన మాట నెరవేరుస్తలేరని చెప్పి నిలదీయాలి. ఈ పని చేయాలి. మన కేటీఆర్ అన్న కూడా ఏం మారతలేదన్న, కొద్దిగా అటిట్యూడ్ అట్నే ఉంటుంది. మంచిదే, మీరేమన్నా మంచిదే. అయ్యో, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ అని ఒక విలేకరి మీద దాడి చేసిన. ఎందుకు అడిగితే తప్పేమో, మీరు అడుగుతారు, తప్పేముంది. ప్రశ్న అడిగినప్పుడు సమాధానం ఇవ్వాలి రిపోర్టర్లకు. ఇక గల్లీలో ముఖం చూపించలేక ఢిల్లీలో తిరుగుతున్నారని చెప్పి కేటీఆర్ హరీష్ రావు పై ప్రభుత్వ బీర్ లైలే ఫైర్. ఇక బీర్ లైలే ఆలేరు ఎమ్మెల్యేనేగా ఆయన ఫైర్ అయ్యిండు. మరి అన్న తిరానే. పార్టీ ఫిరాయింపులపై బహిరంగ చర్చకు సిద్ధమా? కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్. భువనగిరి ఎంపీ కేటీఆర్ కు సవాల్ విసిరి. అటు సైడ్ ఉన్న బాగా మాట్లాడతారు. ఆ కాంట్రాక్ట్ సంస్థ ఇంజనీర్ ఏం చేస్తారో చెప్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ వద్దన్న ఓ ప్రైవేట్ ఏజెన్సీ సీనియర్ ఆఫీసర్ ఎంత చెప్పినా వినిపించుకొని గత ప్రభుత్వం సంస్థ నుంచి బయటకు వచ్చిన ఇంజనీర్ ఆయనను కూడా విచారణకు పిలవాలనే జస్టిస్ ఘోష్ కమిషన్ నిర్ణయం. మరికొందరు ప్రైవేటు వ్యక్తులను ప్రశ్నించి వచ్చిన కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు కీలక సమాచారం కమిషన్కి ఇవ్వనున్న వెదిరే శ్రీరామ్ శుక్రవారం లేదా సోమవారం జ్యుడిషియల్ కమిషన్ ముందుకు త్వరలో మాజీ ఇరిగేషన్ సెక్రటరీల విచారణ కూడా జరుగుతుంది. అంటే వీళ్ళందరినీ విచారిస్తారట. అంటే వెదిరే శ్రీనివాసరావు అంటే ఈయన కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు మంత్రి. ఇది ఎప్పుడు చేస్తారన్న, ఇది రిక్వెస్ట్ చేసి ఆయన వస్తారు. కాళేశ్వరం అనే వాటిని ఇది ఇంకెప్పుడైతుంది అన్న, అది అంతే చూడన్నా.